మిత్రులారా, ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండుగను, ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు, కొమరం భీం, జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు. భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు. ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం. మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈరోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం, మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి. ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, శాసనసభ సాక్షిగా మాట్లాడిండు. మీరు ఒరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు,
రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. మా మాట నమ్మి, మా మీద విశ్వాసం ఉంచి, మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడమే కాదు, మీరు పండించిన పంట వడ్లకు 48 గంటల్లోనే మీ ఖాతాలో నగదు బదిలీ చేసినాం. ఆనాడు తాలు పేరు మీద, ఆనాడు తడి పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు దళారులు దోసుకుంటుంటే మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ దళారులను, ఈ మిల్లర్లను ఎవరైతే మోసం చేస్తుండ్రో మీ తోలు తీస్తాం, 1 కిలో కూడా తక్కువ తూకం చేసినా మీ తోలు ఒలుస్తామని చెప్పి తాలు పేరు మీద, తడి పేరు మీద జరుగుతున్న దోపిడీని నిలువరించి రైతులను ఆదుకున్న చరిత్ర ఈ రోజు మన ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా ఇవాళ దేశంలో తలెత్తుకొని గర్వంగా నిలబడి ఈ దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రం మాది. మా దగ్గర గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఏదైనా తెలంగాణ దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అన్న సంగతి నేను గుర్తు చేయదలుచుకున్న మిత్రులారా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, చాలా మంది అన్నారు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చిండ్రు. ఒక క్యాన్సర్ పేషెంట్ చూడడానికి బాగా కనిపించిన కిడ్నీలు దెబ్బతిని, గుండె దెబ్బతిని, రక్తము సరైన బీపీ షుగర్లు అన్ని క్యాన్సర్ ఉండి చనిపోయే ముందు ఏ విధంగా ఉంటాడో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రశేఖరరావు గారు క్యాన్సర్ బారిన పడేసినట్టు పడేసి 8,29,000 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్పిండు. మిత్రులారా, ఆనాడు ధనిక రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఇవాళ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. ఆయన శని మామ, శకుని మామ, అల్లుడేమో శనీశ్వర అల్లుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వరపు అల్లుడు జమైండు. ఇవాళ మీరేం చేసిండ్రయ్యా రైతులకు అంటున్నాడు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకపేటలో భూములు అమ్మిండు, రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు, రైతుల పేర్ల మీద అప్పులు చేసిండు, రైతుల పేరు మీద దోపిడీ చేసిండు, రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంటును వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది? ఇవాళ మోయినాబాద్లో హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, జన్వాడలో కేటీఆర్ కు ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది, గజ్వేల్ ఎర్రవల్లిలో కేసీఆర్ కు 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, ఇవాళ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మీకెట్లొచ్చినాయి? మరి మీరేమో 1,000 కోట్ల రూపాయల అధిపతులుగా మారిండ్రు, మీరు ఐశ్వర్యవంతులైనరు, రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. 10 ఏళ్లల్లా ఆగర్భ శ్రీమంతులు మీరైనరు, అమీర్లలాగా నిజాం నవాబుల కంటే ధనవంతులుగా మీరు మారినరు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు. అసలు లేదు, మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. అక్కడి నుంచి